తెలంగాణ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మీ స్వాగతంగానే మీ హోదా ఒక ఎంపీ గారు వచ్చారు. లేదు వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది. పార్లమెంట్ సార్ ఒకటి మన లేలే నేను ఒక మాట చెప్తున్నాను. ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీ గొడవ లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య లేదా, కవిత గారికి కేటీఆర్ మధ్య లేదా, వీళ్ళు అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ వీల్ సాల్వ్ ఇట్. నేనేం అదే అంటున్నా, నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్య లేదా, కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా, అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వీల్ సెటిల్ ఇట్. డోంట్ వరీ, ఇది మై ఇట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. విల్ డూ ఇట్, విల్ సెటిల్ ఇట్, నో ప్రాబ్లం. సార్ పార్టీ మీ ఇప్పుడు కూడా చెప్తున్నావు, నో వన్ ఈజ్ అవో పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది. అప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇదే కాదు, అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్, పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఇప్పుడేం మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా వాళ్ళు రాలేదు. డెఫినెట్గా దే ఇస్ a discipline committee in the party. National party seized of the matter. They will take look into matter. మా దగ్గర కొత్త పాత లేదండి, అంతా ఒకటే. వీఆర్ ఆల్ వన్. ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థియోరీ, ఆ నేరేషన్ మా దగ్గర లేదు. వీఆర్ ఆల్ వన్. ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇష్యూసే కాదు, సొంత పార్టీ బీజేపీ ఎంపీలు తెచ్చిన రిప్రజెంటేషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఒక 3-4 ఎమ్మెల్యేలు అయితే ఒక 10 సార్లు జరిగింది కూడా చిన్న చిన్న ఇష్యూస్. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లీడర్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ విల్ బి అడ్రస్ టు. డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ, మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్. Because administrative relations, we don't believe in politicizing the political differences between the government. We believe that there should be an administrative relation between all the governments. ఆయన ఎప్పుడు చీకటి గది నుంచి బయటకు వస్తే కదా, వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెలుతురు కనబడుతుంది వాళ్ళకు. దేశంలో విపక్షాల అధికారంలో ఉన్న తమిళనాడు కానీ, బెంగాల్, సిద్దరామయ్య ఇట్లా అందరి కాన్ఫరెన్స్. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీ ప్రభుత్వం అడిగినంతనే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ మేము అందరికి ఇచ్చినాం. అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. తమిళనాడు, మన కేరళ, మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియర్స్ బ్యాటిల్ ఉంది. అయినప్పుడు కూడా వెన్ ఎవర్ షీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైం ఇస్తారు ప్రధానమంత్రిగా. ఎవ్రీ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, బీజేపీ బిలీవ్స్ దట్ our political differences are only to us. When it comes to people of the state, the administrative relations between the government to government should always be maintained cordially.